పట్టణములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించును, మీకు క్షమాభివృద్ధి కలుగునట్లు. హల్లెలూయా. ఏం కలుగునట్లంట? మీకు క్షమాభివృద్ధి కలుగును కాక నా సముఖమున నియమించిన దేవునగా నా రాజ్యములోను సకల ప్రభుత్వముల యందుండు నివాసులను దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమన్నాడు అక్కడ? ఎవరికి భయపడాలంట? ఎవరి ఎదుట వణుకువారు వణకాలంటాడు. ఎవరు చెప్తాడు ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు అదే మాట? మనం చదువుతాం చూడండి. ఆయన అన్నాడు 26వ వచనంలో, నా సముఖమందు నా సముఖమున నియమించిన దేవుడు నా రాజ్యములు సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవుని భయపడుచు ఆయన సముఖమునందు వణుకుచు. స్తోత్రం చెప్పండి. ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములో ఉండువాడు. స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ప్రభుత్వము ఆయన ఆధిపత్యమునంట నిత్యము ఉంటదంట. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చెయ్యవాడు ఆయనే. హల్లెలూయా. సింహముల నోట నుండి దానియేలును రక్షించునని రాయబడిన. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? ఆయన అన్నాడు పరమందును భూమందును ఆయన రాజ్యము ఎన్నటికీ నాశనము కానేరదు. ఆయన రక్షించేవాడు అంటే ఆయన విడిపించేవాడును, ఆయన పూజించేవాడును. హల్లెలూయా. ఏమండి? ఆయన అంటున్నాడు 28వ వచనం కూర్చున్నప్పటికి చూడండి, ఈ దానియేలు ధైర్య వేసు ప్రభుత్వము కాలమందు పారసీకుల కోరేసు ప్రభుత్వము యొక్క కాలము ఏం చేస్తున్నాడంటే ఇతడు వర్ధిల్లుతుంది. స్తోత్రం చెప్పండి.